హే విద్యార్థులారా, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మేము చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూశాము. మొక్కల కణజాలం మరియు ఇప్పుడు మన రోజువారీ జీవితంలో కనిపించే అన్ని రకాల మొక్కల కణజాలాలను గుర్తించగలుగుతున్నాము. మరియు దాని విధులను కూడా మేము చాలా సులభంగా పేర్కొనవచ్చు. కాబట్టి జంతు కణజాలాలలోకి త్వరగా వెళ్దాం. సిద్ధంగా ఉన్నారా విద్యార్థులారా? నిజంగా జంతువుల కణజాలాల గురించి మీకు చెప్పడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే మన శరీరంలో ఉండే కణజాలాల గురించి మనం తెలుసుకోవచ్చు. మనం చెమట ఎలా పడతామో, ఆహారం జీర్ణ వ్యవస్థ నుండి కణానికి ఎలా చేరుతుందో, ఆకట్టుకునే ఆహారాన్ని చూసి వేడిపాల వేడిని మన నోరు ఎలా భరిస్తుందో తెలుసుకోవాలి. ఏదైనా గుర్తుంచుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? మెదడు జారీ చేసే ఆర్డర్ల ఆధారంగా మన శరీరం కొన్ని పనులను చేసేలా చేస్తుంది. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. మనం మొదలు పెడదామా? దీనికి ముందు ఈ కొత్త నిబంధనలపై దృష్టి పెడదాం. ఇది మనం ఈ అంశాన్ని చూస్తాము. కీలక పదాలు: చర్మ సంబంధమైన పొరలు కణజాలం, నరాల కణజాలం, స్క్వామస్, స్ట్రాటిఫైడ్, క్యూబాయిడల్, కాల్మ్నార్. శిక్షణ లక్ష్యాలు: ఈ వీడియో ముగిసే సమయానికి మీరు ఎపిథీలియల్ కణజాలాలపై మరియు పొలుసుల, స్ట్రాటిఫైడ్, క్యూబాయిడల్ మరియు కాలమ్నార్ వంటి వాటి రకాలపై జ్ఞానాన్ని పొందగలరు. ఎపిథీలియల్ కణజాలం, దాని నిర్మాణం, స్థానం మరియు పనితీరు. గమనిక: ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ పాఠంలో గందరగోళం లేదు. చాలా సులభం మరియు గుర్తుంచుకోవడం సులభం. సూచనలను అనుసరించండి. నిర్మాణం, స్థానం మరియు ఫంక్షన్ పట్టిక ఆకృతిలో ఇవ్వబడ్డాయి. స్థానం కోసం సత్వర మార్గాలు ఇవ్వబడ్డాయి. ప్రతి సత్వర మార్గం యొక్క ప్రతి చిత్రం దాని పనితీరును తెలుసుకోవడానికి చేసిన పనిని ఊహించండి. ఉదాహరణకి, రక్తం ఏమి చేస్తుంది? రవాణా. కిడ్నీ, వడపోత మరియు శోషణ. లాలాజలం, స్రావము. ఊపిరితిత్తులు, వాయువుల మార్పిడి. కడుపు, జీర్ణక్రియ మరియు శోషణ. చర్మం, స్రావం మరియు రక్షణ. ఏదైనా గ్రంథి, స్రావము మొదలైనవి. అంతే, చాలా సింపుల్. పూర్తి జ్ఞానం మీ చేతుల్లో ఉంది. మనం కాన్సెప్ట్ మ్యాప్ని అనుసరిద్దాం. మన శరీరంలోని వివిధ ప్రదేశాలలో ఎపిథీలియల్ కణజాలాలను చూసే కార్యాచరణతో ప్రారంభించండి. కార్యాచరణ 1. లక్ష్యం: సేకరించిన నమూనాలో
కణజాలాన్ని కనుగొనండి. ఉపకరణం: మైక్రోస్కోప్, స్లైడ్, డైల్యూట్, HCI, ఫోర్సెప్స్, బ్రష్. విధానం: మీ సమీపంలోని చికెన్ సెంటర్లు లేదా మార్కెట్ నుండి ఎముకతో కూడిన చిన్న చికెన్ ముక్కను సేకరించండి. 2 గంటల పాటు పలుచన HCIలో ఉంచండి. చికెన్ ముక్క యొక్క చర్మ భాగాన్ని తీసుకోండి. స్లైడ్పై ఫోర్సెప్స్ లేదా బ్రష్తో పదార్థాన్ని ఉంచండి. తరువాత దానిపై మరొక స్లైడ్ ఉంచండి మరియు 2 స్లైడ్లను సున్నితంగా నొక్కండి. ఒక కవర్ స్లిప్ ఉంచండి. దానిపై నొక్కండి మరియు మైక్రోస్కోప్ క్రింద గమనించండి. అన్ని కణాలు ఒకే విధంగా ఉన్నాయా? అవును. అవి ఎలా ఏర్పాటు చేయబడ్డాయి? నిరంతర కోశంలో. ఈ కణాలు గట్టిగా ప్యాక్ చేయబడి ఉన్నాయా? అవును. ఏదైనా ఇంటర్సెల్యులార్ స్పేస్ ఉందా? ఆలోచించండి. ఈ కణాలు నిరంతర తొడుగులా ఎందుకు కనిపిస్తాయి? ఈ కణజాలం జంతు శరీరం లోపల మరియు వెలుపల కవర్ చేస్తుంది మరియు రక్షిస్తుంది. అవును. ఈ కణజాలాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని ఎపిథీలియల్ కణజాలం. కార్యాచరణ 2: 1. చెక్క చెంచా లేదా టూత్పిక్ని ఉపయోగించి నోటిని కప్పే పదార్థాన్ని సేకరించండి. 2. మైక్రోస్కోప్ కింద దీన్ని గమనించండి. ఎపిథీలియల్ కణజాలం చాలా సన్నని మరియు చదునైనది, సున్నితమైన లైనింగ్ను ఏర్పరుస్తుంది. దీనిని పొలుసుల ఎపిథీలియం అంటారు. 4. ఈ రకమైన ఎపిథీలియం అన్నవాహిక, నోటి లైనింగ్, రక్తనాళాల పొర, ఊపిరితిత్తుల అల్వియోలీలో పదార్థాల రవాణా ఎంపిక చేయబడిన పారగమ్య పొర ద్వారా మాత్రమే జరుగుతుంది. ఐదు, చర్మంలోని ఎపిథీలియల్ కణాలు పొరల రూపంలో అమర్చబడి ఉంటాయి. దీనిని స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటారు. వివరంగా తెలుసుకుందాం. జంతు కణజాలం. 1. ఎపిథీలియల్ టిష్యూ మీన్స్ ఔటర్, థీలియం అంటే టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూస్ లక్షణాలు. 1. జంతువు శరీరంలోని రక్షిత కణజాలం. 2. శరీరంలోని చాలా అవయవాలు మరియు క్యావిటీలను కవర్ చేస్తుంది. 3. ఇది వివిధ శరీర వ్యవస్థలను వేరుగా ఉంచడానికి ఒక అవరోధంగా పనిచేస్తుంది. 4. శరీరంలోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే ఏదైనా కనీసం ఒక ఎపిథీలియం యొక్క పొరను దాటాలి. స్థానం: అన్నవాహిక, నోరు, ముక్కు, ఊపిరితిత్తులు, కడుపు, చర్మం, రక్తనాళాల లైనింగ్, ఊపిరితిత్తుల అల్వియోలి మరియు మూత్రపిండాల గొట్టాలు మొదలైన వాటి యొక్క లైనింగ్, ఉపరితలాలు. ఆకారం: ఫ్లాట్, క్యూబాయిడల్ లేదా స్తంభాకారం. నిర్మాణం: 1. ఈ కణజాలాలు పటిష్టంగా ప్యాక్ చేయబడతాయి మరియు నిరంతర షీట్ను ఏర్పరుస్తాయి. 2. వాటి మధ్య
తక్కువ మొత్తంలో సిమెంటింగ్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. 3. కణాంతర ఖాళీలు కనిపించలేదు. ఫంక్షన్ 1. వివిధ ఎపిథీలియా యొక్క కణాల పారగమ్యత శరీరం మరియు బాహ్య వాతావరణం మధ్య మరియు శరీరంలోని వివిధ భాగాల మధ్య పదార్థాల మార్పిడిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2. రక్షణ, శోషణ, స్రావము, ఇంద్రియ గ్రహణ శక్తి మొదలైన వాటికి ఉపయోగించబడుతుంది. ఈ ఎపిథీలియల్ కణాలు సాధారణంగా 4 రకాలు. 1. స్క్వామస్ ఎపిథీలియం. 2. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. 3. క్యూబాయిడల్ ఎపిథీలియం. 4. కాల్మ్నార్ ఎపిథీలియం. సిలియేటెడ్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం స్క్వామా చర్మం యొక్క స్థాయి. స్థానం 1. అన్నవాహిక మరియు నోటి లైనింగ్. 2. మన శరీరాన్ని రక్షించే చర్మం. నిర్మాణం 1. క్రమరహిత ఆకారాల యొక్క సన్నని పలకలు సున్నితమైన లైనింగ్ను ఏర్పరుస్తాయి. 2. కణాలు ఫ్లాట్ డిస్కోయిడల్ మరియు ఒకదానితో ఒకటి సరిపోతాయి పేవ్మెంట్ లాంటి రూపాన్ని ఏర్పరుస్తాయి. ఫంక్షన్ రక్షణలో సహాయపడుతుంది. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. స్థానం ఊపిరితిత్తుల అల్వియోలి, రక్తకేశ నాళికలు, కిడ్నీ యొక్క బోమెన్ క్యాప్సూల్, చర్మం, కార్నియా, SCA/BB. నిర్మాణం 1. కణాలు చదునుగా డిస్కోయిడల్గా ఉంటాయి మరియు పేవ్మెంట్ లాంటి రూపాన్ని ఏర్పరుస్తాయి. 2. చర్మం యొక్క ఎపిథీలియల్ కణాలు పొరలలో ఉంటాయి. ఫంక్షన్ 1. ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి. 2. శరీర కణాలు మరియు రక్తం మధ్య పదార్థాల మార్పిడి. 3. రక్తం యొక్క అల్ట్రాఫిల్ట్రేషన్. 4. యాంత్రిక గాయం, జర్మ్స్, హానికరమైన రసాయనాల నుండి అంతర్లీన భాగాలను రక్షిస్తుంది. 5. ఎండిపోకుండా కాపాడుతుంది. క్యూబాయిడల్ ఎపిథీలియం. లక్షణాలు ఎపిథీలియల్ కణాలు తరచుగా గ్రంథి కణాలుగా అదనపు ప్రత్యేకతను పొందుతాయి. ఇవి ఎపిథీలియల్ ఉపరితలం వద్ద మరియు ఎపిథీలియల్ ఉపరితలం వద్ద పదార్థాలను స్రవిస్తాయి. స్థానం 1. మూత్రపిండాలలో నెఫ్రాన్ గుట్టాలు. 2. గోనాడ్స్లో. 3. లాలాజల గ్రంథులు మరియు గ్రంథి నాళాల నాళాలు. ప్రశ్న: గ్రంథివాహిక అంటే ఏమిటి? జవాబు: ఎపిథీలియల్ కణజాలం యొక్క ఒక భాగం లోపలికి ముడుచుకుంటుంది. కాంపాక్టు బోలు లేదా గొట్టపు మరియు బహుళ సెల్యులార్ గ్రంథిని ఏర్పరుస్తుంది. దీనిని
గ్లాడ్యులర్ ఎపిథీలియం అంటారు. ఉదాహరణ: కడుపు మరియు నోటిలోని గ్రంథులు, చెమట గ్రంథి, కన్నీటి గ్రంథి లేదా కాలేయం మొదలైనవి. ఈ క్యూబాయిటల్ ఎపిథీలియం ప్రస్తుతం ఉన్న సిలియా ఆధారంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, కణాలు సెంట్రిక్ మరియు గుండ్రని కేంద్రకాలతో క్యూబాయిడల్గా ఉంటాయి. ఫంక్షన్: ఒకటి, ఇది ఉపయోగకరమైన పదార్థాలు మరియు నీటిని ఎంపిక చేసిన పునఃశోషణలో సహాయపడుతుంది. గేమేట్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాలమ్నార్ ఎపిథీలియం లేదా సిలియేటెడ్ ఎపిథీలియం. లక్షణాలు: శ్వాసనాళం యొక్క లైనింగ్ దగ్గర ఉన్న సిలియేటెడ్ ఎపిథీలియం వాటి ఉచిత చివరలలో థ్రెడ్ లాంటి ప్రోటోప్లాస్మిక్ ప్రొజెక్షన్లను కలిగి ఉంటుంది. స్థానం: ఫెలోపియన్ ట్యూబ్, సిలియేటెడ్, చిన్న ప్రేగు యొక్క శ్లేష్మం, మైక్రోవిల్లీతో కూడిన కణాలు, కడుపు లోపలి పొర, శ్వాసనాళం యొక్క లైనింగ్, ఎస్ఎస్ఎఫ్టి, వెంట్రుకలు కనిపించే చోట. నిర్మాణం: ఒకటి, కణాలు పొడవుగా మరియు వెడల్పుగా ఉంటాయి. నిలువు వరుస వలె కనిపిస్తాయి. కొన్నిసార్లు స్తూపాకార లేదా ఇటుక వంటి పక్కపక్కనే ఉంచుతారు. కేంద్రకం స్థావరాల దగ్గర ఉంది. ఇది కూడా 2 రకాలు. ఫంక్షన్: ఒకటి, ఇది అండం లేదా జైగోట్ యొక్క కదలికలో సహాయపడుతుంది. 2, పెరిగిన ఉపరితల వైశాల్యంతో జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం. 3, సిలియా నిరంతరం ఈ ప్రాంతాలలోకి ప్రవేశించే పదార్థాలను తరలించడం. రీకాల్: